ఎవ్వరు ధన రూపంలో దానం చేసినా కూడా దానాన్ని స్వీకరించిన వ్యక్తి తను, తన భార్య, పిల్లలు, తన కుటుంబమంతా కూడా ఆ ధనాన్ని భోజనం కోసం మాత్రమే వినియోగించుకోవాలి. లేదు అంటే వారికి ఒళ్ళు దాచుకోవడం కోసం, వస్త్రాల కోసం వినియోగించుకోవాలి. ఇంకా కావాలి అంటే నివాసం కోసం, నీడ కోసం ఆ ధనాన్ని వినియోగించుకోవాలి. అలా కాకుండా ఇతరత్రా దుర్వ్యసనాలకు సంబంధించినటువంటి ఏ విధమైనటువంటి ఖర్చుకు ఆ ధనాన్ని వినియోగించుకున్నా కూడా దానం చేసినటువంటి వ్యక్తికి దాన ఫలితం లభించకపోగా తనకు అనేక రకాల దురలవాట్లకు సహకరించినందుకు దోషమే ఉంటుంది తప్ప దాన ఫలితం అనేది ఉండదు. దాన ఫలితం మంచి కోసం మాత్రమే వినియోగించుకోవాలి దానాన్ని. అదే మంచి ఫలితాన్ని ఇస్తుంది.